హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు మనం వీడియోలో కట్టె పొంగలి, అదే అండి పొప్పొంగలి. మన ఆంధ్రాలో పొప్పొంగలి అంటాము. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో మనము ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇందుకోసం అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. నేను కుక్కర్ గిన్నెని తీసుకున్నాను. ఇందులో 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోండి. అయితే ఈ బియ్యం అనేవి స్టోర్ బియ్యం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను జీలకర్ర మసూరాని తీసుకున్నాను. మీకు అవైలబుల్లో ఉంటే వాటితో ఒకసారి ట్రై చేయండి. వీటిని బాగా 2 సార్లు వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల పెసరపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. పెసరపప్పు బాగా వేగింది అని తెలియడానికి మనకి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు బాగా వేగినట్టు. ఇప్పుడు దాంట్లో వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం నానబెట్టుకున్న బియ్యంని అందులోకి పెసరపప్పుని వేసుకొని ఒక గ్లాసుకి 3 గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు కానీ కుక్కర్లో చేసుకునే పని అయితే 2 గ్లాసులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువ పడదు, చూసి వేసుకోండి. ఇప్పుడు బాగా ఒకసారి కలిపెట్టి మూత పెట్టేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా రైస్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇది ఇంకా మెత్తగా చేసుకోవడానికి నేను ముద్దకం ఉపయోగించి ఇలా మెత్తగా అన్నం అంతా ఉడికేటట్టు చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తిరగమాతని వేసుకోవాలి. ఈ కట్టె పొంగలికి మెయిన్ ఇంపార్టెంట్ తిరగమాత అండి. ఇలా చూడండి, ఇలా స్మాష్ మొత్తం జావగా వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. ఇందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే 4 లేదా 5 ఎండుమిర్చిని, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. దీని మొత్తాన్ని బాగా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి 2 లేదా 3 టీ స్పూన్లు మిరియాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని, అలాగే 1 కప్పు వరకు జీడిపప్పుని వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. ఈ తిరగమాత అనేది ఒక 5 మినిట్స్ వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం బాగా వేయించుకున్న తర్వాత ఈ తిరగమాతని అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. అన్నంని స్లిమ్లో పెట్టుకొని ఈ తిరగమాతని దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మంటని స్లిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. తరువాత ఇందులోకి మీరు కావాలంటే 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. తినగలిగిన వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా, సింపుల్గా, టెంపుల్స్లో చేసే స్టైల్లో ఆ టేస్ట్ రావాలి అంటే మీరు నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లో ప్రసాదంగాను చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నవరాత్రులప్పుడు మనము అమ్మవార్లకి నైవేద్యంగా పెడుతుంటామండి ఈ ప్రసాదం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.